హాయ్ అండి, నమస్తే. నందిని కిచెన్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు రెసిపీ బటర్ పన్నీర్ మసాలా కర్రీ, అది కూడా ధాబా స్టైల్లో సింపుల్గా చాలా టేస్టీగా. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది ఈ బటర్ పన్నీర్ మసాలా కర్రీ. అది ఎలా చేయాలో చూసేద్దాం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని 1 స్లైస్ బటర్ వేసుకోవాలి. ఇప్పుడు బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 3 పెద్ద సైజు ఆనియన్ని ముక్కలే కట్ చేసి వేసేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది కొంచెం ఫ్రై కానివ్వాలండి. ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 3 పెద్ద సైజు టమాటాలని ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. 1 కప్పు పల్లీలు, ఒక చిన్న సైజు కొబ్బరి కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. 5-6 జీడిపప్పులు కూడా వేసేసుకొని చక్కగా అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇది దగ్గర అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. చూసారా, ఈ విధంగా అయ్యేంత వరకు మనం దీనిని ఉడికించుకోవాలి. ఈ విధంగా అయ్యాక ఇప్పుడు దీనిని దింపేసి పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ బౌల్లో వేసేసుకోవాలి. ఇలా మిక్సీ బౌల్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ పట్టుకోవాలండి. సాధ్యమైనంత మెత్తగా పట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 1 స్లైస్ బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, మసాలా కర్రీ కదా, కొంచెం ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ సాజీరా, 2 బిర్యానీ ఆకులు కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం గోలాక ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకోవాలి. చిన్న సైజు ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని 2 టీ స్పూన్ల పసుపు కూడా వేసేసుకోవాలి. అంతా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది మొత్తం వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత మెత్తగా పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గాక ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా అయ్యాక ఇప్పుడు ఇందులోకి కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నానండి, మీరు కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, ఇంకొంచెం స్పైసీ కావాలంటే పెంచి వేసుకోవచ్చు. 2 టీ స్పూన్ల ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల వరకు దీన్ని ఉడకనివ్వాలండి. ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు వాటర్ అనేది మీ చాయిస్ అండి, గ్రేవీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువగానే గ్రేవీ చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే తీసుకున్నాను. ఇలా ఒక 10 మినిట్స్ మగ్గాక ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు బటర్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. మనకు గ్రేవీ అనేది దగ్గర అయిపోయింది కదండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి అనేది తప్పకుండా వేసుకోవాలండి. మనకు ధాబా స్టైల్ రావాలంటే కసూరి మేతి తప్పకుండా వేసుకోవాలి. ఇది అసలు స్కిప్ చేయొద్దు. ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టి మనకు ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు దీన్ని మగ్గించుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి. అప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని చివరిగా బటర్ని వేసేసుకోవాలి. 1 స్లైస్ బటర్ వేసుకోవాలండి, చివరిగా తప్పకుండా వేసుకోవాలి. ఇలా వేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన ధాబా స్టైల్ బటర్ పన్నీర్ మసాలా కర్రీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే అండి, బాయ్.